హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఎందుకు స్టోరీ నచ్చట్లేదా? డైలీ తగ్గిపోతున్నారు. సరే, ఇక వదిలేండి, స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాకు ఎక్కడ పెయిన్ వేస్తుందో అని ఊదుతూ స్టోరీ చెప్తూ నీకు నా మీద ప్రేమ లేదు అని చెప్తున్నావు చూసావు. అసలు నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఎవరి కోసం చెప్తున్నావు? అది నాకు అనవసరం. నిజం, కానీ నిజమేంటో నీకు తెలుసు, దాన్ని ఫీల్ అవుతున్నా నాకు తెలుసు. అనవసరంగా నీది కాని క్యారెక్టర్లో నువ్వు ఉండాలి అని అనుకోకు వేద. నిన్ను నువ్వే కోల్పోతావు అని అంటూ నుదుటి మీద బ్యాండేజ్ పూర్తి చేసి నా పక్కన కూర్చుని నా హ్యాండ్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, ఇప్పుడేంటి, నేను నీకు దూరంగా ఉండాలి అంతే కదా? ఉందాం, దగ్గరగా ఉంటే నా ప్రేమని నీకు ఎవ్రీ సెకండ్ తెలిసేలా నేను చేస్తానేమో, కానీ నీ మనసులో నా మీద లేని ప్రేమని జనరేట్ చేయలేను కదా. సో నీకు నువ్వే తెలుసుకో, స్పేస్ ఇచ్చేస్తాను. నువ్వు తెలుసుకున్నందుకు నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. కానీ నేను లేకుండా ముందు నువ్వు ఉండగలవో లేదో క్రాస్ చెక్ చేసుకో ఒకసారి. ఒకరి ఇష్టానికి వాల్యూ ఇచ్చి నీ ఇష్టాన్ని మాత్రం చంపుకుని మాత్రం ఉండకు. జీవితాంతం దాన్ని మోయాల్సింది నువ్వు మాత్రమే, నేను లేక మీ నాన్నగారు కాదు. థింక్ ఇట్. చూడు బాబు, మధ్యలో వచ్చి దాన్ని మనసు మార్చడానికి ప్రయత్నం చేయకు. మా మాటలు విని అది తన మనసు మార్చుకుంది. అయినా అసలు నువ్వెవరు బాబు? ఏంటి గొడవలు అని చిరగ్గా అడుగుతారు చరణ్ గారు. ఓ, నేనెవరో మీకు తెలియదు. పాయింటే, రైట్. నా పేరు సిద్ధార్థ్ రెడ్డి. మీ కూతురు నా కింద పనిచేస్తుంది. అన్నిటికీ మించి అదంటే నాకు ప్రాణం. వేద నాది మాత్రమే. నన్ను ప్రేమిస్తున్నట్టు నా దగ్గర చెప్పలేదు, కానీ చూస్తుంటే మీ దగ్గర చెప్పినట్టే ఉంది. కానీ అది నా దగ్గర దాస్తుంది. అది సెకండరీ. అసలు తనకి ఇష్టం లేని పెళ్ళి ఇప్పుడు చేయాల్సిన అంత అవసరం ఏముంది మీకు? చూడు బాబు, నీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. కానీ నువ్వు చూస్తే డబ్బున్నవాడివి, వయసులో ఉన్నవాడివి. ప్రేమ పేరు చెప్పి అమ్మాయిల్ని అవసరం కోసం వాడుకుంటారు మీలాంటి వారు. అబ్బా, ఆ మాట సిద్ధార్థ్ రెడ్డితో చెప్తున్నప్పుడు అతడు ఎంతో కోపాన్ని బేర్ చేస్తున్నాడో, కానీ బీస్ట్ కాల్ చేసేలా ఉన్న వెచ్చని ఊపిరి నాకు అతి దగ్గరగా ఉన్నా తెలుస్తుంది. వావ్, గ్రేట్ అంకుల్. మీ థింకింగ్ లెవెల్స్ రేంజ్ మామూలుగా లేదు. మరి నా ఏజ్నే కదా వేద కోసం చూసిన ఆ లవ్ ఫుడ్ గాడ్ ఏజ్. అతడు కూడా పెళ్లి చేసుకుని వాడుకుని దీని మీద మోజు తీరి వదిలేస్తే అప్పుడేం చేస్తారు? దాని తలరాత అంతే అని సరిపెట్టుకుంటారా? చూడండి అంకుల్, నేను మీకు చెప్పేవాడిని కాదు, కానీ చెప్తున్నా. ఇష్టంతో సంబంధం లేకుండా ఎందుకు బలవంతంగా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు మీరు? ప్రేమ అనేది మనసుకి సంబంధించింది. దాన్ని కన్నీళ్ళు చూస్తే అర్థం కావట్లేదా? దాని గుండెల్లో నేనున్నానని, దానికి నేనంటే పిచ్చని, మీరంటే ప్రేమ, రెండింటికి మధ్య అది నలిగిపోతుంది. దాన్ని కన్నీళ్ళు చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అది నా ప్రాణం. ఇప్పటికే చాలా ఓపికగా ఉంటున్నా. మీరు చెప్పేది అనవసరంగా నన్ను కెలక్కండి అంకుల్. మీరు చూడండి బాబు, వింటున్నా కదా అని ఓ చెప్పకండి మీరు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను బాబు. మీరు కంపెనీలో పనిచేసే ప్రతి అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలాగే అడుగుతారా? అప్పటికే టెంపర్లు ఇచ్చిన సిద్ధార్థ్ రెడ్డికి వేదాతో, ఏయ్, నాకు నీ కూతురంటే ఇష్టమని చెప్తున్నా, అర్థం కాదా నీ బాబుకి? చిప్ దొబ్బినట్టుంది ముసలోడికి. చెవుడు కూడా వచ్చిందా? నీకు అర్థమైతే అర్థమయ్యేలా నీ బాబుకి చెప్పు. దాంతో ఆయన ముఖం తిప్పుకున్నారు చిన్నతనంగా. అయినా ఇప్పుడు నాకు నీ బాబుతో ఈ సోది ఎందుకు? అనవసరం. నా మీద నీకు ఇష్టమున్నా చెప్పట్లేదు. అయినో. లేదు అని మాత్రం అబద్ధం చెప్పకు. ఏం చేస్తానో తెలీదు, ఐ స్వేర్. ఇంత సాఫ్ట్ టోన్తో అయితే అస్సలు మాట్లాడను నేను నీతో వేద. ఇప్పుడు నీతో ఇంత మెల్టింగ్ వాయిస్తో మాట్లాడుతున్నాను అంటే రీజన్ ఒకటే. ఐ యామ్ టోటలీ ఎడిక్టెడ్ యూ వేద, మ్యాడ్లీ ఇన్ డీప్లీ ఐ యామ్ లవ్ విత్ యూ. నువ్వు అప్రోచ్ అయ్యేంత వరకు నేను నిన్ను ఇబ్బంది పెట్టను, కానీ లేడీ దేవదసలా చిక్కినవా తోలు తీసి ఎండబెట్టేస్తా, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ దెబ్బ తగిలిన నా నుదుటి పైన చిన్న ముద్దు ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి, నన్ను వదిలేసి. లేదు, నేనే వదిలేసి వెళ్ళిపోయేలా చేశానేమో.
వెళ్తున్న సిద్ధార్థ్ రెడ్డిని కన్నార్పుకున్న చూస్తున్నా. కన్నీళ్లతో ఆపలేను, ఉండమనలేను. నేను వెళ్ళలేను. కావాలి నాకు నువ్వు. నీతో కలిసి ఉండాలనుకున్నా నేనే నిన్ను వేధిస్తున్నా. తీరాన్ని చేరని అలలా నేను మిమ్మల్ని అస్సలు చేరలేన ఈ జన్మకి. వెలుగులా ఉన్న జీవితానికి చీకటితో తోసుకున్నది నేనే. అవును, నా చేతులారా చేసుకున్నది నేనే అని నా చెంపలు నేనే వాయించుకుంటున్నా. సిద్ధార్థ్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో అప్ప నా చేతిని పట్టి ఆపారు వేదమ్మ అంటూ. ఇందాకేమో వేద అని పిలిచారు అప్ప మీరు. అయినా ఇదేగా మీకు కావాల్సింది అన్నట్టు చూశాను. మళ్ళీ నేనే మాట్లాడుతూ మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓ అప్ప. కానీ నేను మిడిల్ క్లాస్ దాన్ని. నేను ఆయన కాలి గోటికి కూడా సరిపోను. కానీ ఆయన నా దగ్గర పొగరు ఈగో చూపించిన అంతకు మించి ఆయన ప్రేమని నాకు పరిచయం చేస్తూనే ఉన్నారు ఎవ్రీ మినిట్. ఎంతలా అంటే నేనే చూపు తిప్పలేనంతగా, నన్ను నేనే అతడి మాయలో పడి మరిచేంతగా, నా పెదవిలో చిరునవ్వుగా నిలిచి నాలో నిలిచిపోయేంతగా, అతడి నీడలో నా ప్రాణం వదిలేంతగా, అతడు వేసే అడుగుల వెనకే నా అడుగులు పడేంతగా, నన్ను నాకే తెలియనంతగా తన వైపుకి తిప్పేసుకున్నాడు. నన్ను నా బీస్ట్ మాయ చేయలేదు, మనసిచ్చాడు వాడు నాకు. మీరు ఎలా చూసినా నా మనసులో ఉన్నదే చెప్పానప్ప. ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు వాడు నా దగ్గర. ఏనాడు మీరు మాట్లాడినట్టు ఒక్కసారి కూడా ఆస్తి అంతస్తు అంటూ నా దగ్గర ఏనాడు మాట్లాడలేదు అప్ప. వాడు ఇచ్చే ప్రొటెక్షన్ నాకు జీవితాంతం కావాలి. కానీ భయపడకండి, అంతా మీ ఇష్ట ప్రకారమే. పెళ్లి పీటలపై మాత్రమే కూర్చుంటాను అప్ప అన్నాను చిరునవ్వుతో. వేదమ్మ, మిమ్మల్ని నేనేం తప్పు పట్టట్లేదప్ప. కన్నందుకు నా మీద మీకు కూడా ఆశలుంటాయిగా. నా మీద వాటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. మీ కూతురిని పెళ్లి కూతురిగా ఖచ్చితంగా చూస్తారు. కానీ నాకు తెలియదు కదా, వాటిని కలిశాక నా జీవితం మారిపోతుందని. జతపడమని మనసు చెప్తున్నా నేనే వదిలేశాను కదా. ఇంకెందుకు బాధ నాకు అని నా కంట్లో నుంచి వస్తున్న కన్నీళ్ళని స్వేచ్ఛగా వదిలేశాను. ఇంతలో అప్ప, నంద మంచివాడు వేదమ్మా అని అంటే కావచ్చు, కాకపోవచ్చు. మనం పూర్తిగా వెళ్ళి చూడలేదు కదప్ప. కానీ ఒక ఆడపిల్లగా నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. నాకు ఒక మనసుంది. అది నన్ను నన్నుగా ఇష్టపడే వారిని మాత్రమే కోరుకుంటుంది. కానీ అవేమీ మీకు అవసరం లేదు. నా మనసు పని మీకు లేదు. మీ ఇష్టం, మీ మాట అన్నీ వినాలి మేము, అంతే కదా. నిజమే, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కనీసం నా ఇష్టం ఉందో లేదో కూడా మీరు కనుక్కోలేదు. కానీ ఇప్పుడు నంద నా మనసులో లేడు. సరే వదిలేండి అప్ప, అంతా మీకు కావలసినట్టే జరుగుతుంది కదా. ఇంకా ఎందుకు మన మధ్య ఈ డిస్కషన్. కొన్ని విషయాలు మాట్లాడిన ప్రయోజనం లేదు అనుకుంటే కొన్ని మాట్లాడుకోకపోవడమే మంచిదప్ప. బంధం అంటే బాధైనా సంతోషమైనా మనకి చెప్పుకోవాలి అనిపించినప్పుడు అంతే ఇష్టంగా మనం చెప్పేది ఓపికగా వినే వారు కూడా ఉండాలప్ప. ఆ నమ్మకాన్ని నాకు కలిగించాడు వాడు. నా మాటలకి మధ్యలో అప్ప అడ్డుపడుతూ, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వేదమ్మా. నాకు తెలియదు కదప్ప, లైఫ్లో ఇలాంటి పెయిన్ నాకే ఎదురవుతుందని. నేనే దాన్ని ఎదిరించి నా గుండెల్లో బాధ మోస్తానని. ఇలా మీతో నాకే తెలియకుండా మాట్లాడేస్తాను అని. కాలం ఏదైనా నేర్పుతుంది. అది ఇప్పుడు నా వరకు వచ్చాగింది. మరి మీ కోరికని తీర్చినట్టు దాన్ని కోరిక కూడా తీర్చాలిగా అంటూ లేచి తడబడే అడుగులతో నా రూమ్లోకి వెళ్ళి బెడ్కి అడ్డంగా పడుకుని తిరిగే ఫ్యాన్ని చూస్తున్న నాకు కరిగిన కాలం బీస్ట్తో తీయని జ్ఞాపకాలు నా మదిలో మెదులుతుంటే అలసిన మనసు విశ్రాంతి కోరింది. పంతం ఒకవైపు, ప్రేమ ఇంకోవైపు, అందరి మధ్యలో నలుగుతున్న నేను ఇంకోవైపు. గడిచే కాలంలో క్షణక్షణం నాలో భారం పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం కానీ మార్గం కానీ కనిపించట్లేదు. ప్రశ్నగా మిగిలిపోతున్న నా జీవితం కనిపిస్తుంటే విరక్తి నాలో ఓ చిన్న చిరునవ్వు మెదిలింది అంతలోనే. వీడియోని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అందరూ కాస్త కామెంట్స్ కూడా ఇవ్వండి ప్లీజ్.